ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9వ వచనం. యెహోవానందు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను విజయ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. యెహోవా నందు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, పాత నిబంధన కాలంలో యూదులు అనగా అబ్రహాము సంతతి వారైనటువంటి హెబ్రీలు దేవుని ప్రజలై ఉన్నారు. తర్వాత కాలంలో వారు ఐగుప్తులో స్థిరపడి 430 సంవత్సరాలు బానిసత్వం, తర్వాత మోసే నాయకత్వం పాలితేన్లు ప్రవహించే కనాన్ దేశానికి నడిపించబడ్డారు. ఇది అందరికీ మనకు సండే స్కూల్ నుంచి తెలుసు. స్తెఫను తన ప్రసంగంలో వారిని అరణ్యములోని సంఘము అని పేర్కొన్నాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి యెహోవా జనము అనున్నది ఆయన సంఘమే, యాకోబు ఆయన స్వాస్థ్య భాగము అనున్నది వ్యక్తిగతంగా విశ్వాసులకు నీడగా ఉన్నది. తన సొంత రక్తమును చిందించి యేసుక్రీస్తు ప్రభువు తన సంఘాన్ని సంపాదించాడు కాబట్టి నా వంతు నా స్వాస్థ్య భాగమని హక్కుపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. సృష్టించినటువంటి దేవుడు పెద్ద నక్షత్రాలను కానీ దేవదూతలను కానీ తన వంతుగా ఎన్నుకోలేదు. లోకమందలి కోట్లాది ప్రజల మధ్య ఒక చిన్న గుంపును చూపిస్తూ మీరే నా స్వాస్థ్యము, మీరే నా ప్రేమపాత్రులు అని సంతోషిస్తూ ఉన్నాడు. మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలతో చెప్పాడు. ఈ వాగ్దానము షరతులతో కూడినటువంటిది. అవేంటంటే, మీరు నా మాట శ్రద్ధగా వినవలెను, నా నిబంధనను అనుసరించి నడువవలెను. అవును, అప్పుడు యూదులు మాత్రం ఆయన ప్రజలయ్యుండిరి. ఇప్పుడు క్రీస్తును అంగీకరించిన వారందరూ ఆయన కుమారులుగా కుమార్తెలుగా యోహాను సువార్త 1:12 ప్రకారం మనం అవుతూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని స్వకీయ సంపాద్యముగా ఉన్నాము. ఆనాడు దేవుడు యూదులను తన ప్రతిష్ఠిత జనముగా స్వకీయ జనముగా ఏర్పరచుకున్నటకు కారణం ఏంటంటే, అప్పుడు ఇప్పుడు కారణం ఒక్కటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనలను ఎక్కువగా ఎంచుకున్నాడు. మనం విస్తార జనమని చెప్పి కాదు, కానీ మనం ప్రేమించటే కారణము. సమస్త జనముల కంటే అప్పుడు యూదులు, ఇప్పుడు క్రైస్తవులు లెక్కకు తక్కువగానే ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-7 వచనాలు. మనము దేవుని స్వాస్థ్యముగా మరి కొనసాగటానికి ఏం చేయాలి? అన్యజనుల మధ్య నుండి మనల్ని మనం ప్రత్యేకించుకున్నప్పుడే ప్రభువు మనల్ని చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఈరోజున ఒక 5 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, దేవుడు కనుగొన్నాడు. ఎవరిని? 32 ద్వితీయోపదేశకాండం 32:10 అరణ్య దేశంలోనూ భీకర ధ్వని గల పాడైనటువంటి ఎడారిలోనూ వారిని కనుగొని అని ఉంది. ఇక్కడ దేవుడు తన ప్రజలను అరణ్యమందు కనుగొన్నానని చెప్పి చదువుతూ ఉన్నాం. వారు ఐగుప్తు దేశంలో బానిసలైపోయారు. వారు మొరాలకించిన దేవుడు దిగివచ్చి తాను ఎన్నుకున్నటువంటి మోసేతో మాట్లాడాడు. నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నిర్గమకాండం 3:7 మాట ఇది. ప్రియులారా గమనించాలి. అవును, మోసే ద్వారా దేవుడు తన ప్రజలను విడిపించి అరణ్య మార్గంలో నడిపించాడు. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర అని గ్రహించినటువంటి కారణాన ప్రజలు దేవుని మీద, ఆయన దాసుడైనటువంటి మోసే మీద తిరుగుబాటు చేశారు. వారు తమ యొక్క జన్మ స్వభావాన్ని బట్టి మాట్లాడామని చెప్పేసేసి కోరుకునినవి మనకు తెలుసు. కష్టకాలంలోనే వ్యక్తి యొక్క నిజ స్వరూపం అనేటువంటిది బయటపడుతుంది. నిజమే కదా. అరణ్య యాత్రలో దేవుని ప్రజలు ఆయనకు కోపం పుట్టించారు. ఆయన వారిని కనుగొని గనుక తగిన రీతిలో శిక్షించాడు. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినా కానీ వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాడు. యోధా 1:5 ప్రకారం.
అదే సమయమున మంచి సమరయునిగా వచ్చి కొన ప్రాణంతో పడిన వ్యక్తిని ఆయన కాపాడాడు. దొంగలు కొట్టినందున బాటసారి జీవమరణ పోరాటాల్లో ఉన్నాడు. అతన్ని చూసినటువంటి యాజకుడు, లేవీయుడు సహాయపడలేదు. కరుణా హృదయం కలిగినటువంటి సమరయుడు పరిస్థితిని గుర్తించి నా పొరుగు వాడేవాడు అని అడిగినటువంటి వ్యక్తికి ప్రభు ఈ యొక్క ఉపమానం చెప్పాడు. లోక 10:29 ఇది ఉందన్నమాట. ఆనాడు హాగరు కన్నీటిని ప్రభు చూశాడు. ఆమె మొర్రపెట్టిన ప్రాంతంలోనే నీటి ఊటను చూపించాడు. చూచుచున్న దేవుడని చెప్పి హాగరు దేవుణ్ణి కొనియాడింది. నడుము వంగినటువంటి స్త్రీని దేవాలయంలో అనేకులు చూచారు, కానీ ఆమె అబ్రహాము కుమార్తె అని చెప్పి ప్రభు కొనుగొన్నాడు కనుక చేతులుంచి ప్రార్థించి స్వస్థపరిచాడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చుట, ప్రేమతో తండ్రి చేర్చుకునుట పెద్ద కుమారునికి ఎంతమాత్రం అంగీకారంగా లేదు. చిన్న కుమారుని తండ్రి తన సొంత కుమారునిగానే కనుగొన్నాడు. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. లూకా సువార్త 15:32. చూసారా, దేవుడు కనుగొన్నాడు. నెంబర్ 2, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32:12 మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, యెహోవా మాత్రము వాని నడిపించెను, అన్యజనుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. మొదట కనుగొన్నాడు, తర్వాత వారిని నడిపించాడు. ఆదరించి పరామర్శించడం ద్వారా నడిపించే బాధ్యతను దేవుడు తానే తన మీద వేసుకున్నాడు. దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వారు ఆయన కుమార్తెలై ఉన్నారు. కాబట్టి ప్రభువు బలమైన చేతికి సమస్తాన్ని అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని ప్రశ్నించినటువంటి పౌలు ఎఫెసీ విశ్వాసులను సర్వసత్యములోనికి నడిపించాడు. తర్వాత పౌలు వారి మీద చేతులంచుగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అపోస్తలుల కార్యాలు 19:6 అపోస్తలులైనటువంటి పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రికలో ఇందుని గురించి 2 చోట్ల రాయబడింది. క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి 1:13. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినమున ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు 4:30. అర్థమైందా? ఒక వ్యక్తి రక్షణ పొందక మునుపు తన మనస్సు, శరీరం యొక్క కోరికను అనుసరించి నడుచుచున్నాడు. కొందరిని వారి మనోభావం నడిపిస్తూ ఉన్నాయి. సమాధి దొడ్డులో నివసించుచు తనను తాను గాయపరుచుకున్నటువంటి వ్యక్తిని సేన అనేటువంటి దెయ్యాల సమూహం విడిచిపోయింది. ఆ యొక్క సమూహం నడిపించింది. నేడు ఎక్కువ శాతం యువకులు సినిమాలు, నటీమణులు ఉంటారు కదా, నటీనటులు, మరి వాళ్ళ ద్వారా శరీరేచ్ఛల వైపు నడిపించబడుతున్నారు. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 6:63 నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇది ప్రభు నోటి నుంచి వచ్చిన మాటలు. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు అని మనకు తెలుసు. 14:6 ఆయన మాటలు ఆత్మ వలె అద్భుతంగా క్రియ చేస్తూ ఉన్నాయి. ఆయన వాక్యము మన పాదాలకు దీపము, మన త్రోవకు వెలుగు. కీర్తన 119:105. కాబట్టి ఆత్మచేత నడిపించబడుట అనగా దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవటమే. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ వెలుగులో, దేవుని వాక్యపు వెలుగులో మీ యొక్క విశ్వాసాన్ని పరిశోధించి తెలుసుకోవాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకోవాలి. 2 కొరింథీ 13:5 ప్రకారం. నెంబర్ 1 దేవుడు కనుగొన్నాడు. నెంబర్ 2 దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నెంబర్ 3 కనుపాప వలె కాపాడుతూ ఉన్నాడు. వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడిను. ద్వితీయోపదేశకాండం 32:10. దేవుడు తన ప్రణాళికలో ఉన్న వారిని కనుగొని ఏర్పరచుకున్నాడు. వారిని తన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన మార్గమంతటిలో కూడా మనల్ని కనుపాప వలె కాపాడుతున్నాడు. మన కనులు ఎంతో భద్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి చోటును అమర్చి ఉన్నాయి. మన నుదుటి మరి ఉండేటువంటి బలమైన ఎముకలు కనుల చుట్టూ ఉన్నాయి. కను బొమ్మలు కనులకు మరి అందమైనదిగా చేస్తూ ఉన్నాయి. కను రెప్పలు కంప్యూటర్ వేగం కంటే వేగంగా మరి ఆ కనుపాపను కప్పి కాపాడుతూ ఉంటుంటాయి. కాబట్టి ధూళి, దుమ్ము వంటి వాటివి కంటిలో పడవు. కంటిలో పడకుండా కాపాడేటువంటి సామర్థ్యాన్ని దేవుడు వాటిని కాపాడటానికి దేవుడు కనురెప్పలు మనకి చక్కగా ఒక కిటికీలాగా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను ముట్టువారు తన కనుగుడ్డును ముట్టువారు అవుతారని చెప్తున్నాడు.
ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము అనేటువంటిది దావీదు ప్రార్థన 17వ కీర్తన 9వ వచనంలో. నేడి అందరూ మీకు విరోధంగా లేచిందరు, అయినా సరే భయపడొద్దు, కనుపాప వల్లే కాపాడే దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఆయన మీ పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి శత్రువులు లయమైపోతూ ఉన్నారు, మీరు బ్రతుకుదురు. అందు నిమిత్తం మనం చేయవలసింది ఒకటి కాదు, ఒకటి ఉన్నది. ఏంటంటే నీ కనుపాప వలె నా ఉపదేశం కాపాడిన నీవు బ్రతుకుదువు. సామెతలు 7:2. అవును, దేవుని ఉపదేశం మరియు ఆలోచనలు మనకు కావాలి. మీ మీద దృష్టి ఉంచి మీకు ఆలోచన చెప్పేదను. కీర్తన 32:8. కనుపవాలపై కాపాడు. 4వదిగా ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. ద్వితీయోపదేశకాండం 32:13. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు ఆశీర్వాదాలకు సంబంధించినటువంటివి. దేవుని మాట శ్రద్ధగా వినేటువంటి వారికి, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకునేటువంటి వారికి ఇందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వాగ్దానాలు చేయబడినాయి. ఆశీర్వాదాల ముగింపు నమ్మశక్యము కానిదిగా కనబడుతుంది. యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించాడు. నీవు పైవాడుగా ఉండు కానీ క్రిందవాడుగా ఉండవు. 28:14. 1948 సంవత్సరం మే 14న ఒక దేశముగా ప్రకటించబడినటువంటి ఇజ్రాయేల్ దేశం ఇప్పుడు ప్రపంచమంతటిలో మరింత శక్తివంతమైనదిగా ఉన్నది. నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశకాండం 28:1-2 వచనాలు. యూదులు భూ సంబంధమైన దేవుని ప్రజలుగా ఉన్నారు. క్రీస్తును రక్షణగా అంగీకరించిన మనము అన్యజనులు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ప్రజలుగా ఉన్నాం. కాబట్టి మనము తప్పకుండా హెచ్చింపబడుతూ ఉన్నాం. దీవెనలు మన మీదకు వస్తూ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మనలో విస్మయం కలిగించుచున్నవి. ఆయన క్రీస్తునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో పరలోక విషయం అనేటువంటిది హెవెన్లీ ప్లేస్ అని చెప్పి ఉన్నది. దాని అర్థం పరలోకం కాదు, పరలోకమంత ఉన్నత స్థలము. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనేటువంటిది ఉన్నతమైన స్థలములు యందు ఆయన చెప్పబడే విశేషం అనమాట. ప్రభు మనను మంటి నుంచి అనగా పెంట కుప్ప మీద నుంచి పైకెత్తుచున్నాడు. ప్రధానులతో కూడా కూర్చుండబెడుతున్నాడు. కీర్తన 113:7 ప్రకారం భూ సంబంధమైనటువంటి జీవితంలోనూ ఆత్మ సంబంధమైన జీవితంలోనూ హెచ్చించబడుట ఎంతో గొప్ప ధన్యత. ఎక్కిరము అని పరలోకపు పిలుపు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఆకాశంతో అంటినటువంటి నిచ్చెన కొన మీద దేవుడు నిలబడుతూ ఉండగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఇది యాకోబు దర్శనం యొక్క సారాంశం. తేనెను నూనెను జుర్రించాను. 5వది చివరిగా తేనెను నూనెను జుర్రించాను. పొలము పంట వానికి తినిపించెను, కొండబండ నుండి తేనెను నూనెను అతనికి జుర్రించెను. ద్వితీయోపదేశకాండం 32:13. గమనించాలి, చివరి మాటలు జాగ్రత్తగా ఉన్నది. దేవుని ప్రజలు ఆశీర్వాదాలను ధ్యానిస్తూ ఉన్నాం. ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని పరీక్షించి కనుగొన్నాడు. ఆయన తానే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుపాప వలె కాపాడుతున్నాడు. ఉన్నతమైనటువంటి స్థలంలోనికి, ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి ఎక్కి రమ్మని చెప్పి కోరుతున్నాడు. అందు నిమిత్తము మనలను బలపరుచు కోరుచున్నాడు. కాబట్టి పొలముల పంటతో పాటు తేనె నూనె మనకు ఆహారంగా ఇస్తూ ఉన్నాడు. పొలము పంట దేనికి సాదృశ్యం? విత్తువాని ఉపమానం బట్టి అది దేవుని వాక్యం అని చెప్పి గుర్తిస్తూ ఉన్నాం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. తేనె మిక్కిలి పోషక పదార్థాలతో నిండింది. అది దేవుని వాక్య ప్రత్యక్షతకు మరుగైనటువంటి మర్మాలను సూచిస్తూ ఉన్నది. నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి నీడగా ఉన్నది. నా తల నూనెతో అంటున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తన 23:5లో గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తి క్రొత్త తైలముతో నేను అంటబడి తిని 92:10లో ఉన్నదన్నమాట. వాగ్దాన భూమిని గురించి మాట్లాడినప్పుడల్లా దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశం అని పేర్కొంటూ విశేషం. ద్వితీయోపదేశకాండం 26:9లో అనుదినము కూడా దేవుడు తన ప్రజలకు కురిపించినటువంటి మన్నా దేవదూతల ఆహారం, దాని రుచి తేనెతో కలిసినటువంటి అపోపం వలె ఉండును. నిర్గమకాండం 16:31. ఆనాడు యోనాతాను యుద్ధం చేస్తూ ఉండగా బలహీనపడను, కానీ కొంచెము తేనె పుచ్చుకున్నప్పుడు అతని కన్నులు ప్రకాశించిన, అనగా అతని ప్రాణము తెప్పరిల్లెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక.
వింటున్నారా? మొదటి సమయంలో 14:29. అవును, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి తేనె ప్రభావం కలిగినటువంటిది గొప్పది. దానిని పొందు నిమిత్తం బైబిల్ గ్రంథం అందరూ న్యాయ విధులు మనం పాటించాలి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనది. కీర్తన 19:7-10. ప్రియుడు ప్రియురాలి మధ్య జరిగినటువంటి సంభాషణలోను తేనెను కూర్చున్నటువంటి ప్రస్తావన ఉంది. ప్రాణేశ్వరి, నీ పెదవులో తేనీయలు కూర్చున్నట్టు ఉన్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీణములు గలవు. 4:1 పరమగీతాల్లో. ఇక్కడ ఇంతవరకు మనం దేవుడు దయచేయు ఆశీర్వాదాలని, మన ఆధిక్యతను పరిశీలించాము. మనలను కనుగొని నడిపించు దేవుని స్తుతించుదుము గాక. ఆయన కనుపాప వలె కాపాడే దేవుడు, ఉన్నతమైనటువంటి స్థలములకు ఎక్కించు దేవుడు, తేనె నూనెతో బలపరచు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ప్రజలు ఆశీర్వాదించబడటం దేవుని యొక్క ఉద్దేశం. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.